హలో అందరికీ. హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామానికి అయితే వచ్చేసాము. లోపలికెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉంటది. లెఫ్ట్ సైడ్ వచ్చి ఆన్‌లైన్ పేమెంట్, రైట్ సైడ్ క్యాష్ పేమెంట్. అడల్ట్స్‌కొచ్చేసరికి రూ. 60, చిల్డ్రన్స్‌కి రూ. 20. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. కెమెరాస్ నాట్ అలౌడ్. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అన్ని స్టాల్స్ ఉంటాయి. రైట్ సైడ్ యాక్టివిటీస్, బోటింగ్ అన్ని గార్డెన్ ఉంటది. ఫస్ట్ మనం లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుదాం. ఈ స్టాల్ వచ్చేసరికి కాశ్మీరీ షాల్స్ అని ఉంది. పూజా ఐటెమ్స్, బ్రాస్ ఐటెమ్స్ చాలా బాగున్నాయి. ఇంకా డెకరేటివ్ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి. అంతకుముందు నేనొచ్చి 7 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అప్పుడు ఈ స్టాల్స్ అన్నీ ఫుల్ క్రౌడ్‌గా ఉండేయి పబ్లిక్‌తో. కానీ ఏంటో ఈసారి ఖాళీ ఖాళీగా ఉంది ఈ రోడ్ మొత్తం. ముందేమన్నా కనిపిస్తారేమో చూడాలి గానీ చాలా తక్కువున్నారు పబ్లిక్. నేనొచ్చింది వీకెండ్ కాదు, వీక్ డేసే. మేబీ అందుకే తక్కువున్నారేమో. ఇవన్నీ అయోడైజ్డ్ జ్యువెలరీ. నేను దీంట్లో తీసుకున్న రూ. 50 పెట్టి ఓ బ్లాక్ బ్యాండ్ తప్ప ఏం తీసుకోలే. ఇంకా టాప్స్. సరే ఏమన్నా చూద్దామా అని చెప్పానంటే దీంట్లో ఒక టాప్ తీసుకున్న రూ. 800 చెప్పారు. వద్దు అని వెళ్తున్నా. అంత తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. బేసిక్‌గా విండో షాపింగే. సరే అని చెప్పి 400కి అడిగాను. వాళ్ళు కాదు 6 అన్నారు. కాదు అని నేను వెళ్తూ ఉంటే చివరికి వాళ్ళే పిలిచి 400కి అని చెప్పి ఇచ్చేశారు. నేను బుక్ అయిపోయి ఇంకా డబ్బులు కట్టి టాప్ తీసుకొని రావాల్సొచ్చింది. ఇవన్నీ వుడెన్‌వి. ఒక లేన్ ఏమో క్లాతింగ్ ఉంటే, ఇంకొక లేన్ మొత్తం ఇలా వుడెన్‌వి ఉంటాయి. ఇంకొక దగ్గరేమో అన్నీ సిరమిక్‌వి ఉంటాయి. అట్లా ఒకే దగ్గర కంటిన్యూయస్‌గా షాప్స్ ఉంటాయి. నేను ఇక్కడ వాల్ క్లాక్ అడిగాను. అది 2000 చెప్పారు పెద్దది. ఈ గార్డెన్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకొని పైకి వెళ్తే అక్కడ మంచిగా ఫోటో షూట్ జరిగే ప్లేసెస్ ఉన్నాయి, చూసేయండి. క్లాతింగ్ దగ్గర అస్సలు జనాలు కనిపియలేదు. ఇక్కడికొచ్చేసరికి ఫుల్ ప్యాక్ ఉంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అక్కడ అంత ఖాళీ ఉంది అని చెప్పి. షాపింగ్ దగ్గరే ఎక్కువుంటారు క్రౌడ్ అయితే. కానీ ఇక్కడ మాత్రం ఈ హౌసెస్ అన్నీ ఇట్లా చూస్తుంటే చాలా బాగున్నాయి బేసిక్‌గా. మంచిగా ఫోటోస్ దిగొచ్చు. ఇప్పుడు ఫోటోషూట్ కోసం స్టూడియోస్‌కే పేమెంట్ ఎక్కువవుతుంది. 15,000, 20,000 కట్టేసి దానికి ఫోటోషూట్‌కి పర్ డేకే, అది మళ్ళీ టైమింగ్స్. దానికన్నా ఇక్కడ మంచిగా తీసుకోవచ్చు. ఇది రాక్ హైట్స్. ఇది రీసెంట్‌గానే కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇంకా కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతానే ఉంది బ్యాక్ సైడ్. నైట్ టైమ్ మంచిగా లైట్స్‌తో వాటర్ ఫౌంటైన్స్ కూడా యాడ్ చేస్తారు. అప్పుడు ఈవినింగ్ ఇంకా బావుంటది. ఇలా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్‌లో చిన్న పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. అక్కడ కన్‌స్ట్రక్షన్ వర్క్ అని చెప్పి ఆల్రెడీ అడ్డుగా పెట్టారు కర్రలు. కానీ పిల్లలు తీసుకొని అక్కడికే వెళ్తున్నారు. కొంచెం జాగ్రత్త. టైమింగ్స్ వచ్చేసి 10:30-8:30. ఇంకా నేను తీసుకున్న టాపు బుక్ అయ్యా అనుకున్నా కానీ చాలా సాఫ్ట్ ఉంది. మంచిగా ఉంది. ఇప్పటిదాకా ఎక్కువ మంది జనాలు లేరు అనుకున్నాను కానీ, ఇందాక ఫోటోషూట్ దగ్గర కొంతమందుంటే మొత్తం ఇక్కడ ప్లే ఏరియాలోనే ఉన్నారు. బిలో 12 ఇయర్సే ఆడాలి అనంటే మనమైతే వినం గదా! అందరం ఆడేస్తాము. అట్లనే ఆడుతున్నారు అందరూ. ఇక్కడ ప్లే ఏరియా ఆపోజిట్‌లోనే ఈ బర్డ్స్‌దుంటది. బర్డ్స్ మాత్రం చాలా బాగున్నాయి.
నెమలి. దీని కలర్స్ బ్లాక్ అండ్ వైట్, గ్రీన్. అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌న కృష్ణుడిది ఉంటది. రైట్ సైడ్ స్కల్ప్చర్ పార్క్. ఫస్ట్ కృష్ణుడిది చూసుకొని నెక్స్ట్ ఇటొచ్చేద్దాం. ఇది రీసెంట్‌గానే కన్‌స్ట్రక్ట్ చేశారు. చిన్నపిల్లలకి ఇది చాలా యూజ్ ఉంటది. కొంతమందికి త్వరగా మనం ఇట్లా మన పురాణాలు ఇవి చెప్తుంటే అర్థం కాకుండా ఉంటాయి గదా! వాళ్ళకి ఇలా లైవ్‌లో ఇలా పిక్చర్స్‌తో చూపిస్తే బాగా అర్థమవుతది. మంచిగా వాళ్ళు ఆడుకున్నట్లు ఉంటది. వాళ్ళకి మన పురాణాలు కూడా తెలుస్తున్నట్లు ఉంటది. ఇక్కడ చూస్తే మన కృష్ణుడు చిలిపి చేష్టలు కనిపిస్తాయి. రైట్ సైడ్‌న స్టెప్స్ కనిపిస్తున్నాయి గదా! ఈ స్టెప్స్ ఎక్కి పైకెక్కితే పైన రాధా కృష్ణుడిది థీమ్ కనిపిస్తది. రైట్ నుంచి స్టెప్స్ ఎక్కి పైకెళ్ళి ఇట్లా లెఫ్ట్ నుంచి ఇటు బయటకొస్తాము. మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైన వెళ్తుంటే రైట్ సైడ్ మొత్తం ఈ వాల్ పైన కృష్ణుడివి అవతారాలు, వాటి స్టోరీసు. పిల్లలకి చాలా యూజ్‌ఫుల్ ఉంటది. ఇక్కడికొచ్చి వాళ్ళకి ఇట్లా చూపిచ్చి అవతారాలు, వాటి స్టోరీస్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి చాలా బాగా గుర్తుండిపోతది. వాళ్ళు ఆడుతూ నేర్చుకున్నట్లుంటది. నరకాసురుడట కృష్ణుడు ద్వారక చేసిన చేష్టలు కృష్ణుడివి అన్నీ డీటెయిలింగ్ పెట్టారు మంచిగా. కంసు శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుడు. ఇక్కడ ఉయ్యాల్లో రాధాకృష్ణులు కనిపిస్తున్నారు కదా, అక్కడ మొత్తం లైట్స్ ఆన్ అవుతాయి. ఈవినింగ్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. చాలా మంచిగా స్నాప్స్ కూడా వస్తాయి. కృష్ణుడిది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం స్కల్ప్చర్ పార్క్కి వచ్చేసాము. ఇక్కడ వెనక్కి ఎవరో అనుకుంటున్నారు స్కల్ప్చర్ అంటే నాకు అర్థం కావట్లేదు అని. స్కల్ప్చర్ పార్క్ అంటే అది స్కల్ప్చర్ కాబట్టి స్కల్ప్చర్ పార్క్ అయింది. జస్ట్ కిడ్డింగ్. యాక్చువల్‌గా స్కల్ప్చర్ పార్క్ అంటే మన సరౌండింగ్స్‌లో, మన ప్రకృతిలో ఏవైతే ఐటెమ్స్ ఉన్నాయో అవి ఒక హార్డ్ మెటీరియల్‌తో తయారు చేసి మనకి చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక రాయి తీసుకోండి. ఈ చైర్ కనిపిస్తుంది. ఇది ఒక రాయితోనే తయారు చేశారు. తయారీ కాదు, చెక్కారు. వాళ్ళ కళ అది. అలా అని ఇది ఒక రూమ్‌లో ప్లేస్ చేసేది కాదు. ఓపెన్ స్పేస్‌లో ఎన్నో సంవత్సరాలు పాడవ్వకుండా స్ట్రాంగ్‌గా ఉండేది. మనం పెయింట్ చేసేటప్పుడు అది క్యాన్వాస్ మీద కానివ్వండి, గ్లాసెస్ మీద కానివ్వండి, వాల్స్ పైన గాని అట్లాగా ఇది ఒక హార్డ్ మెటీరియల్‌తో చేసి ఒక ప్లేస్‌లో అరేంజ్ చేశారు. అది సింగిల్ స్టోన్ అయినా అయ్యుండొచ్చు, మెటల్ అయినా అయ్యుండొచ్చు, క్లే అయినా అయ్యుండొచ్చు. బట్ అదొక హార్డ్ మెటీరియల్. నాట్ ఫర్ సిట్టింగ్ అని బోర్డ్స్ ఉన్నాయి గానీ, ఇది తిరిగి కాళ్ళు పడిపోయి అందరూ కూర్చోవటమే. ఇది బోటింగ్ ప్లేస్. ఈ బోటింగ్‌కి వచ్చేసరికి పర్ పర్సన్ 30 రూపీస్. ఎంత చెయ్యి ఆపుకుందామన్నా ఆగదు. వెళ్తూ ఉండిద్ది. ఏంటనుకున్నారు? భృంగరాజ్ ఇది. ఇది కట్ చేసుకొని మొక్కల్లో పెట్టేసుకుందాంలే అనుకోని కట్ చేశాను కొంచెం. ఇది హెయిర్ ఆయిల్‌లో
బాయిల్ చేసుకొని జుట్టుకు పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ అన్నిటికి మించి ఇంకొక హైలైట్ ఉంది కదా! దాని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఎప్పటినుంచో ఉన్నదే విలేజ్ మ్యూజియం. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు విలేజ్‌లో మనం తిరిగినయన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా! కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి అది లేదు గదా! అప్పుడు మనం హాలిడేస్ వచ్చినాయంటే సమ్మర్ హాలిడేస్‌కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికని అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పిల్లలకి ఫోనే వైకుంఠం అయిపోయింది. ఆమె డ్రా చేస్తుంది నాముతో. సంక్రాంతికి ఇంటికొచ్చేవాళ్ళు మీరు గమనిస్తే ఎంత డీటెయిలింగ్ క్లియర్‌గా పెట్టారంటే, ఆ లేడీ పైన భుజం మీద ఒక బర్డ్ కూడా ప్లేస్ చేశారు. అప్పట్లో ఇట్లా అరుగుల మీద కూర్చునేవాళ్ళం. బయట సిట్టింగ్ మంచిగా ముచ్చట్లు పెట్టుకోవటానికి ఎవరింట్లో ఏమైనా డిస్కషన్స్ అన్నీ ఇలా అరుగుల మీదే. ఈ విలేజ్ మ్యూజియంలో అసలు డీటెయిలింగ్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా యాప్‌గా దించేశారు. చాలా బాగా చూపిచ్చారు. దీంట్లో నేచురల్‌గా ఆ చెట్టును గూడా ఊరిలో ఒక పెద్ద చెట్టు అయితే ఉండకుండా ఉండదు గదా! ఆ పెద్ద చెట్టును గూడా అట్లానే మంచిగా పెట్టారు. చెట్లెక్కడైనా ఉంటే ఉంటారేమో అట్లా అనట్లేదు. అందరూ పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత ముసలి వాళ్ళందరూ ఒక ప్లేస్ ఉంటది. ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వటానికి అట్లాగా. అలా చెట్టు. ఈ మనిషి పక్కన ఒకటి కనిపిస్తుంది గదా! ఇది పెద్ద బుట్ట. దీన్నేమంటారో నేను గూడా మర్చిపోయాను బేసిక్‌గా. చిన్నప్పుడు మా ఇంట్లో గూడా ఉండేది. ఇక్కడ గమనిస్తే ప్రతి ఇంట్లో అదుంది. దాంట్లో వడ్లు స్టాక్ పెట్టుకుంటారు. ఏమన్నా సామాన్లున్నా గూడా చిన్న చిన్న వాటిలో సామాన్లున్నా పెట్టేసుకుంటూ ఉంటాము. దాని పేరేంటో మర్చిపోయాను గానీ. వన్ డే మీరు రిలాక్స్ అవ్వాలంటే చాలా బెస్ట్ ప్లేస్ ఇది. లేడీస్‌కి షాపింగ్ ఉంటది. పిల్లలు ఆడుకోవటానికి ప్లే ఏరియా. దాంతో పాటు వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసే విధంలో స్టోరీస్‌కి మన పురాణాలు చెప్పటం, ఇంకా మన పాతకాల పద్ధతి, విలేజ్ అవన్నీ చూపియటం, అందులో ఎవరెవరు ఏం పనులు చేస్తారన్నది డీటెయిలింగ్ ఉండటం అంతా చాలా బావుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని తినేసి రండి. ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బోటింగ్ పర్ హెడ్ 30 రూపీస్. బోట్స్ స్టార్టింగ్ 1000. 10-15 మినిట్స్ టైం తీసుకొని అప్పటికప్పుడే చేసి మనకిచ్చేస్తారు. ఇది మొత్తం సెరామిక్‌లే. ముందున గూడా పాట్స్ కనిపిస్తున్నాయి గదా! ఈ మట్టి పాత్రల ప్రైస్ 200-300 మినిమమ్ ఉంది. లైవ్ స్కెచ్. క్లాసికల్ డాన్స్ జరిగే ప్లేస్ ఇది. ఈవినింగ్ టైమ్ షోస్ నడుస్తూ ఉంటాయి. మేబీ వీకెండ్స్ ఆర్ ఈవినింగ్స్. నేను ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ కాబట్టి ఎంప్టీగా ఉంది. లాస్ట్ టైమ్ నేనొచ్చినప్పుడైతే షో నడుస్తుంది. ఇంకా గార్డెన్ నుంచే ఎగ్జిట్ అవుతున్నాం మనం. ఈ ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొత్తగా పెట్టారు బజార్. ఇది ఈ ఎగ్జిట్ నుంచి ఉంది ఎంట్రీ. ప్లస్ మెయిన్ రోడ్‌న శిల్పారామం గేట్ పక్కన నుంచి కూడా ఉంది. ఇందిరా మహిళా పెట్టారు. ఏమున్నాయా అని చూస్తున్నా. జైల్లో ఉత్పత్తి చేసినవి ప్లస్ ప్రిజనర్స్ చేసినవి ఐటమ్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్, డ్రెస్ మెటీరియల్స్. చిన్నగా లుక్ వేస్తున్నాను అంతే. అంత ఓపిక లేదు ఇంకా నడిచేది. కానీ శిల్పారామంలో ఉన్న ఐటమ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి ఇంకా. సేమ్ మరి
ఉన్నాయే ఉన్నట్టున్నాయి మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.